ఢిల్లీ నుంచి బయలుదేరుతారు. ప్రయాగ్రాజ్ చేరుకొని ప్రయాగ్రాజ్ నుంచి అటువైపుగా ఉన్నటువంటి మహాకుంభమేళ జరిగేటువంటి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళిపోయి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అటు పిమ్మట తిరిగి ఒక గంట సేపట్లోనే మళ్ళీ ఢిల్లీ బయలుదేరిపోతారు. రుచిరోజు ఆర్టీవీ స్క్రీన్ పైన గతంలో ఆయన పలు దేవాలయాల సందర్శన వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదంటే కొన్ని సందర్శనలు వెళ్ళిన నేపథ్యంలో ఆ విజువల్స్ మీకు కనబడుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 11:30 మధ్యలో త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన కుంభమేళాకు వెళ్ళడం ఒక రాజకీయ చర్చకు కూడా దావిస్తోంది. ఇది డెఫినెట్గా ఒక బీజేపీ అంటేనే పొలిటికల్ స్టంట్స్, పొలిటికల్ పిఆర్ని కొంత రేకెత్తించే అవకాశం ఉంటుంది. సో అదే స్థాయిలో మళ్ళీ మోదీ ప్రయత్నం చేస్తున్నారనేది రాజకీయ విమర్శగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక మోదీ కుంభమేళాకు రావడం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. పక్కా పొలిటికల్ స్టంట్ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. వెచ్చురోజు ఆర్టీవీ స్క్రీన్ పైన గతంలో ఆయన కొన్ని పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దృశ్యాలు ఇవి. సో ప్రజెంట్ మోదీ ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో నుంచి ఆయన ఉదయం 11 గంటలకి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అటు నుంచి అరైల్ ఘాట్కి చేరుకుంటారు. అరైల్ ఘాట్ నుంచి మళ్ళీ బోట్లో ప్రయాణం చేసి త్రివేణి సంగమం దగ్గరికి, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా జరుగుతున్నటువంటి ఆ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తారు ఆయన. ఆ త్రివేణి సంగమం దగ్గరికి చేరుకొని అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ అరైల్ ఘాట్కి అదే బోట్లో తిరిగి ప్రయాణం అవుతారు. అరైల్ ఘాట్ నుంచి మళ్ళీ ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. అయితే ఢిల్లీ ఎన్నికలు ఒకవైపు, మరోవైపు మహాకుంభమేళాకి ప్రధాని మోదీ వెళ్ళడం, ఇదంతా కూడా కేవలం హిందువులకి మరొక రకంగా బీజేపీ ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇండైరెక్ట్గా తమ యొక్క హిందూ సిద్ధాంతాన్ని మళ్ళీ బీజేపీ హిందూ ప్రజానికంలో బలంగా చొప్పించే విధంగా ప్రయత్నం చేయడం. అటుపిమ్మట మరోసారి ఢిల్లీ ఎన్నికల్లో కూడా హిందుత్వ ఎజెండాగానే ఎన్నికలు రాబట్టే ప్రయత్నం అనేది కూడా ఒక రాజకీయ విపక్షాలన్నీ కూడా విమర్శలు చేస్తున్నాయి. కానీ డెఫినెట్గా ఎప్పుడు రేపు కాదంటే ఎల్లుండైనా వెళ్ళొచ్చు, ఇంకా తర్వాతనే వెళ్ళొచ్చు. కానీ ఎన్నికల రోజే ఈ షెడ్యూల్ ఫిక్స్ అవ్వడం, సడన్గా నిన్నే ఈ షెడ్యూల్ ఫిక్స్ అవ్వడం కొంత ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. ఇది పక్కా పొలిటికల్ స్టంట్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇది పొలిటికల్ స్టంట్ అనే భావన మీలో కూడా ఉందా? నిజంగానే మోదీ అటు ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాగ్రాజ్ వెళ్ళడం తప్పుగా మీరు భావిస్తున్నారా? పొలిటికల్ స్టంట్ అంటూ మీరు కూడా భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ప్రయాగ్రాజ్లో ఈరోజు మోడీ హాజరవబోతున్న నేపథ్యంలో కొంత హై సెక్యూరిటీ అయితే నెలకొంది. కొన్ని కోట్ల మంది జనాభా అక్కడికి వస్తున్నారు. కోట్ల మంది అక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కాబట్టి ఈరోజు మోడీ రావడంతో ఒక హై సెక్యూరిటీ అయితే నెలకొంది. ఈరోజు మోడీ ప్రయాగ్రాజ్ పర్యటనతో కొంత అక్కడ వెళ్ళేటువంటి ఆ ప్రయాణికులు కానివ్వండి, భక్తులకు కూడా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం డెఫినెట్గా ఉండబోతుంది. ఎందుకంటే హై సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఆ సెక్యూరిటీ మధ్య మోడీని సేఫ్గా అక్కడికి తీసుకువెళ్ళి ఆయనతో పూజలు నిర్వహించిన తర్వాత తిరిగి ఆయన ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరేంతవరకు కూడా ఒక హై టెన్షన్, ఒక హై సెక్యూరిటీ ఢిల్లీ ప్రయాగ్రాజ్లో కొనసాగుతుంది. కాబట్టి ప్రయాగ్రాజ్ మొత్తం కూడా ఈరోజు ఒక హై టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం తొక్కిసలాటలు జరుగుతున్నాయి, అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. వాటి విషయంలో ఏ రోజు కూడా పెద్దగా మోడీ స్పందించినట్టుగా డైరెక్ట్గా ఆ విషయాలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనం చూడలేదు. కానీ డైరెక్ట్గా ఈరోజు మోదీ వెళ్తున్న నేపథ్యంలో మరోసారి ఎటువంటి హై సెక్యూరిటీ ఉంటుంది, ఏదైనా తొక్కిసలాట జరిగే అవకాశం ఉందా, ఇంకేదైనా జరుగుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈరోజు మోడీ పర్యటన ఎలా కొనసాగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈరోజు ప్రయాగ్రాజ్కి మోడీ వెళ్ళేటువంటి నేపథ్యంలో ఇది కేవలం పొలిటికల్ స్టంటా, లేదంటే ఆయన నార్మల్గానే వెళ్తున్నారా? మీకు కూడా నిజంగానే రాజకీయ విపక్షాలు ఆరోపిస్తున్న విధంగా పొలిటికల్ స్టంట్గా కనబడుతోందా? హిందువుల ఓటు రాబట్టేందుకే ఆ ఢిల్లీ ఎన్నికల వేళ ఈరోజు ప్రయాగ్రాజ్కి మోదీ వెళ్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహా కుంభమేళాకి ఈరోజు ప్రధాని మోదీ వెళ్ళబోతున్నారు. ఉదయం 11 గంటలకైనా ఢిల్లీ నుంచి బయలుదేరుతారు. ప్రయాగ్రాజ్ చేరుకొని ప్రయాగ్రాజ్ నుంచి అటువైపుగా ఉన్నటువంటి మహాకుంభమేళా జరిగేటువంటి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళిపోయి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అటు పిమ్మట తిరిగి ఒక గంట సేపట్లోనే మళ్ళీ ఢిల్లీ బయలుదేరిపోతారు. రుచిరోజు ఆర్టీవీ స్క్రీన్ పైన గతంలో ఆయన పలు దేవాలయాల సందర్శన వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదంటే కొన్ని సందర్శనలకు వెళ్ళిన నేపథ్యంలో ఆ విజువల్స్ మీకు కనబడుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 11:30 మధ్యలో
త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన కుంభమేళాకు వెళ్ళడం ఒక రాజకీయ చర్చకు కూడా దావిస్తోంది. ఇది డెఫినెట్గా ఒక బీజేపీ అంటేనే పొలిటికల్ స్టంట్స్, పొలిటికల్ పిఆర్ని కొంత రేకెత్తించే అవకాశం ఉంటుంది. సో అదే స్థాయిలో మళ్ళీ మోదీ ప్రయత్నం చేస్తున్నారనేది రాజకీయ విమర్శగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక మోదీ కుంభమేళాకు రావడం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. పక్కా పొలిటికల్ స్టంట్ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. వెచ్లో చాట్ టీవీ స్క్రీన్ పైన గతంలో ఆయన కొన్ని పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దృశ్యాలు ఇవి. సో ప్రజెంట్ మోదీ ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో నుంచి ఆయన ఉదయం 11 గంటలకి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అటు నుంచి అరైల్ ఘాట్కి చేరుకుంటారు. అరైల్ ఘాట్ నుంచి మళ్ళీ బోట్లో ప్రయాణం చేసి త్రివేణి సంగమం దగ్గరికి, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా జరుగుతున్నటువంటి ఆ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తారు ఆయన. ఆ త్రివేణి సంగమం దగ్గరికి చేరుకొని అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ అరైల్ ఘాట్కి అదే బోట్లో తిరిగి ప్రయాణం అవుతారు. అరైల్ ఘాట్ నుంచి మళ్ళీ ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. అయితే ఢిల్లీ ఎన్నికలు ఒకవైపు, మరోవైపు మహాకుంభమేళాకి ప్రధాని మోదీ వెళ్ళడం, ఇదంతా కూడా కేవలం హిందువులకి మరొక రకంగా బీజేపీ ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇండైరెక్ట్గా తమ యొక్క హిందూ సిద్ధాంతాన్ని మళ్ళీ బీజేపీ హిందూ ప్రజానికంలో బలంగా చొప్పించే విధంగా ప్రయత్నం చేయడం. అటుపిమ్మట ఢిల్లీ ఎన్నికల మరోసారి ఢిల్లీ ఎన్నికల్లో కూడా హిందుత్వ ఎజెండాగానే ఎన్నికలు రాబట్టే ప్రయత్నం అనేది కూడా ఒక రాజకీయ విపక్షాలన్నీ కూడా విమర్శలు చేస్తున్నాయి. కానీ డెఫినెట్గా ఎప్పుడు రేపు కాదంటే ఎల్లుండైనా వెళ్ళొచ్చు, ఇంకా తర్వాతనే వెళ్ళొచ్చు. కానీ ఎన్నికల రోజే ఈ షెడ్యూల్ ఫిక్స్ అవ్వడం, సడన్గా నిన్నే ఈ షెడ్యూల్ ఫిక్స్ అవ్వడం కొంత ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. ఇది పక్కా పొలిటికల్ స్టంట్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇది పొలిటికల్ స్టంట్ అనే భావన మీలో కూడా ఉందా? నిజంగానే మోదీ అటు ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాగ్రాజ్ వెళ్ళడం తప్పుగా మీరు భావిస్తున్నారా? పొలిటికల్ స్టంట్ అంటూ మీరు కూడా భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ప్రయాగ్రాజ్లో ఈరోజు మోడీ హాజరవబోతున్న నేపథ్యంలో కొంత హై సెక్యూరిటీ అయితే నెలకొంది. కొన్ని కోట్ల మంది జనాభా అక్కడికి వస్తున్నారు. కోట్ల మంది అక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కాబట్టి ఈరోజు మోడీ రావడంతో ఒక హై సెక్యూరిటీ అయితే నెలకొంది. ఈరోజు మోడీ అక్కడి పర్యటనతో, మోడీ ప్రయాగ్రాజ్ పర్యటనతో కొంత అక్కడ వెళ్ళేటువంటి ఆ ప్రయాణికులు కానివ్వండి, భక్తులకు కూడా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం డెఫినెట్గా ఉండబోతుంది. ఎందుకంటే హై సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఆ సెక్యూరిటీ మధ్య మోడీని సేఫ్గా అక్కడికి తీసుకువెళ్ళి ఆయనతో పూజలు నిర్వహించిన తర్వాత తిరిగి ఆయన ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరేంతవరకు కూడా ఒక హై టెన్షన్, ఒక హై సెక్యూరిటీ ఢిల్లీ ప్రయాగ్రాజ్లో కొనసాగుతుంది. కాబట్టి ప్రయాగ్రాజ్ మొత్తం కూడా ఈరోజు ఒక హై టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం తొక్కిసలాటలు జరుగుతున్నాయి, అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. వాటి విషయంలో ఏ రోజు కూడా పెద్దగా మోడీ స్పందించినట్టుగా డైరెక్ట్గా ఆ విషయాలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనం చూడలేదు. కానీ డైరెక్ట్గా ఈరోజు మోదీ వెళ్తున్న నేపథ్యంలో మరోసారి ఎటువంటి హై సెక్యూరిటీ ఉంటుంది, ఏదైనా తొక్కిసలాట జరిగే అవకాశం ఉందా, ఇంకేదైనా జరుగుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈరోజు మోడీ పర్యటన ఎలా కొనసాగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈరోజు ప్రయాగ్రాజ్కి మోడీ వెళ్ళేటువంటి నేపథ్యంలో ఇది కేవలం పొలిటికల్ స్టంటా, లేదంటే ఆయన నార్మల్గానే వెళ్తున్నారా? మీకు కూడా నిజంగానే రాజకీయ విపక్షాలు ఆరోపిస్తున్న విధంగా పొలిటికల్ స్టంట్గా కనబడుతోందా? హిందువుల ఓటు రాబట్టేందుకే ఆ ఢిల్లీ ఎన్నికల వేళ ఈరోజు ప్రయాగ్రాజ్కి మోదీ వెళ్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.